శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. అందరికీ దసరా ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అనుకుంటున్నారు, కానీ దసరాలో మనం మోసపోయేది, మనం చేసే ఎన్నో తప్పులు పొరపాట్లు ఉన్నాయి. అవన్నీ సరిదిద్దుకొని అమ్మవారి కోసం ఎంతో ఘనంగా చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతూ అమ్మవారి కరుణ, ఎంతో పుణ్యం లేకపోతే అమ్మవారి పాదాలు పట్టుకోలేం కదా. కానీ మనం వేసుకున్న మాలలు, వస్త్రాలు అలా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తే అవి మళ్ళీ మనకి వచ్చి అవి మళ్ళీ నూతన వస్త్రాలతో ఎలా దీక్ష చేస్తాం ఒక్కసారి ఆలోచించండి అందరూ. కేవలం 9 రోజులకే కదా, ఎందుకు ఇంత పబ్లిసిటీ చేసుకొని మళ్ళీ ఉంటారు అదేదో మాఫియా అనుకొని ఇదేదో అనుకుని కాదండి. మనం వేసుకునే మాల పవిత్రంగా ఉండాలి, మనం వేసుకునే వస్త్రాలు పవిత్రంగా ఉండాలి. మనం ఎంత పవిత్రతగా ఉంటామో అమ్మ అంత త్వరగా అనుగ్రహిస్తారు. దానికోసమే తప్పించి నేను ఇప్పుడు ఎవరిని విమర్శించట్లేదు, ఎవరిని బాధపడలేదు. జై భవాని.